యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అనే 128వ కీర్తన ఆలోచనలు మనం చదువుతాం. ఈనాడు ఇశ్రాయేల్ యొక్క క్షేమం కొరకు మనందరం ప్రార్థన చేయాలని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం కాపాడబడటం, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు అవి బైబిల్కి రిలేట్ అయి ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం అంత్య దినాల్లో దేవుని ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్రగా ఇజ్రాయెల్ దేవుడు వాడుకుంటాడు. అందును బట్టి ఇజ్రాయెల్ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రవచనాలు, ఎస్పెషల్లీ రెండవ రాకడ గురించి చెప్పిన ప్రవచనాలు ఇజ్రాయెల్ దేశంతో ముడిపెట్టబడి ఉన్నాయి. అందును బట్టే ఇజ్రాయెల్ దేశం ప్రతిరోజు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ దేశంలో ఒక భయంకరమైనటువంటి దాడి హౌతీ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ ద్వారా జరిగింది. ప్రపంచం అంతా అది న్యూస్ అయిపోయింది. ఎక్కడో ఇజ్రాయెల్లో జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు న్యూస్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? భారతదేశంలో కూడా ప్రతి తెలుగు న్యూస్ ఛానల్స్ కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా వాటిని ఎందుకు ప్రచురం చేస్తున్నాయి ఆలోచన చేశారా? ప్రపంచ భవిష్యత్తు ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంక వివరాల్లోకి వెళ్తే యెరూషలేంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో 3 ప్రాముఖ్యమైన ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. అవేంటంటే బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ తర్వాత హైఫా ఎయిర్పోర్ట్స్. ఈ 3 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. వాస్తవానికి హైతీలు అనేటువంటి తీవ్రవాద సంస్థ వారు రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడానికి ఒక డ్రోన్ పంపించారు. ఆ డ్రోన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ చూసుకున్న తర్వాత అది ఎంత ప్రమాదకరం కాదులే అని దాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత అది ఆ డ్రోన్ కొన్ని దాడులు చేసింది. ఆ దాడిలో రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లాంచ్, ఆ తర్వాత సిట్టింగ్ ఏరియా కొద్ది ధ్వంసమైనట్లుగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెబుతున్నారు. కానీ వరల్డ్ మీడియా ఏం చెప్తుందంటే మొత్తం ఆ ఎయిర్పోర్ట్ అంతా ధ్వంసం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇవన్నీ కథనాలు మీరు నమ్మొద్దు. వాస్తవానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెబుతా ఉన్నారు కొంచెం మాత్రమే ధ్వంసం చేయబడింది. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం మీద ఒక డ్రోన్ కానీ, ఒక రాకెట్ కానీ, ఒక మిజైల్ కానీ వస్తుందంటే దాన్ని సంరక్షించేటువంటి బాధ్యత ఐరన్ డోమ్ తీసుకుంటుంది, డేవిడ్ స్లింగ్ తీసుకుంటుంది. కాబట్టి మామూలుగా విడిచిపెట్టారు. అది స్వల్పకాలమైనటువంటి డ్యామేజ్ చేసిందే కానీ ఆ ఎయిర్పోర్ట్ మొత్తం ధ్వంసం అవ్వలేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హైతీలో ఇరాన్ సపోర్ట్తో మరలా దాడులు చేశారు. మరి ఇప్పుడు మరలా యుద్ధం ప్రారంభించబడుతుందా అని అనుకోవాలా అని అంటే ఖచ్చితంగా యుద్ధం ప్రారంభించబడుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాడులు మొదలుపెట్టారు. ఇరాన్ కూడా మరలా దాడులు మొదలుపెట్టాయి. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు. మరలా దాడులు, మరలా యుద్ధ వాతావరణం ఇజ్రాయెల్ దేశంలో నెలకొంది. ఈ యొక్క రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద జరిగిన దాడుల్లో ఏ ఒక్కరు కూడా మరణించలేదండి. ఏ విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు. మరలా కొన్ని గంటల్లోనే విమాన రాకపోకలన్నీ కూడా తిరిగి ప్రారంభించారు. అందును బట్టి మీరు ఏ ఒక్కరు కూడా కలత చెందొద్దు. ఏ విధం చేతన కూడా నష్టం జరగలేదు, ఏ విధం చేతన కూడా ప్రాణ నష్టం కూడా జరగలేదు. అందును బట్టి ఈ విషయాన్ని గమనించండి. సో అథెంటిక్ న్యూస్ మాత్రమే మనం తీసుకుందాం. ఈరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. నేషనల్ మీడియా, స్టేట్ మీడియాలో కూడా అనేకమైన అసత్య కథనాలు ప్రచురం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే యెరూషలేం బార్డర్లో రమోద్ జంక్షన్లో ఉగ్రవాద దాడి జరిగిందండి. వారు ప్లాంట్గా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి దాడులు చేస్తున్నారంటే వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతం నుంచి దాడులు చేస్తున్నారు. అందులో బట్టి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వెస్ట్ బ్యాంక్ని స్వాధీనపరచుకోవాలి, వెస్ట్ బ్యాంక్ని హస్తగతం చేసుకోవాలని వారందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు. ఎందుకు వెస్ట్ బ్యాంక్ని స్వాధీనం చేసుకోవాలి అని అంటే వెస్ట్ బ్యాంక్లో చాలామంది తీవ్రవాదులు సివిలియన్స్ రూపంలో ఉన్నారండి. మామూలు ప్రజల్లాగే వారు కనబడుతున్నారు, కానీ అక్కడి నుంచి వారు దాడులు మొదలు పెడుతున్నారు. అక్కడి నుంచి అనేక భయంకరమైన సంఘటనలు చేయడానికి వారు పూనుకుంటున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. వెస్ట్ బ్యాంక్ నుండి 2 తీవ్రవాదులు కారులో ప్రయాణం చేసుకుంటూ వస్తూ బస్సు మీద కాల్పులు జరిపారండి. 2 తీవ్రవాదులు భయంకర రక్తపాతాన్ని సృష్టించాలనుకున్నారు. కానీ దేవుని యొక్క అద్భుతమైన కృప ఏంటంటే అక్కడ మఫ్టీలో ఒక సైనికుడు ఉన్నాడు. ఆయన దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్తో వారిద్దరిని కూడా కంట్రోల్లో తీసుకుని ఆ వ్యక్తిని అక్కడే చంపడం జరిగింది. లేకపోతే భయంకర మరణహోమం ఆ ప్రాంతంలో జరిగింది. అయినప్పటికీ కూడా ఈ టైంలో జరగాల్సిన నష్టం కొద్దిగా జరిగిపోయింది. 6 మరణించారండి. 6 సివిలియన్స్ మరణించారు. వారు యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులు కాదు, ఏ విధమైన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కాదు, అమాయకులైనటువంటి 6 వారు పట్టున పెట్టుకున్నారు. హైతీ వారు కావచ్చు, హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు. ఈ 3 తీవ్రవాద సంస్థల వారు యుద్ధం చేసేది ఎవరి మీద తెలుసు? సివిలియన్స్ మీద. ఇజ్రాయెల్ సివిలియన్స్ మీద, చిన్నపిల్లల మీద, స్త్రీల మీద, యవనస్తుల మీద, యుద్ధం తెలియనటువంటి వారి మీద వారు దాడులు చేస్తుంటారు. తద్వారా ప్రభుత్వంలో ఒక అలజడి సృష్టించాలి, ప్రభుత్వాన్ని కలవరపెట్టాలి.
వారు సైనికులతో యుద్ధం చేస్తే ఓకే, సామాన్యమైన ప్రజలతో యుద్ధం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు వీరోచితంగా పోరాడాడు. వాళ్ళిద్దరిని కంట్రోల్లోకి తీసుకుని అక్కడే వారిని షూట్ చేసి చంపడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఏ రోజు కూడా ఇశ్రాయేల్ దేశం శాంతిగా జీవించలేదు. ఏదో కలవరం, ఆందోళన. ఇప్పుడు 4 రకాల శత్రువులు ఇశ్రాయేల్కి బయలుదేరారు. ఒకళ్ళు హైతీ, రెండోది హమాస్, మూడోది హిజ్బుల్లా, ఆ తర్వాత ఇరాన్ కూడా దాడులు చేయడానికి పూనుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశం ఈరోజు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు కూడా మరణించిన వారికి ప్రగాఢమైన సానుభూతిని చెప్పాడు. అంత మాత్రం ఒక విషయం అన్నాడండి, బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు వారిని రక్షించడం కొరకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత 10 తెగుళ్లను ఇజ్రాయెల్ దేశం మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు విధించాడు. 10 తీర్పులు, 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్ళు ఎప్పుడైతే వారి మీద విధించబడ్డాయో అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు ఇజ్రాయెల్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. చివరిది మనకు తెలుసు, జ్యేష్ఠ కుమారుల వధ. ఆ జ్యేష్ఠ కుమారుల వధ జరిగింది. అంటే ఫస్ట్ బోర్న్ ఎప్పుడైతే మరణించారో ఆ టైంలో ఫరో ఇజ్రాయెల్ అందరికీ కూడా విడిపించినటువంటి సంగతి మనకు తెలుసు. మరలా ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరలా హైతీల మీద 10 తెగుళ్ళు మేము కురంభరించబోతున్నాం. 10 తెగుళ్ళు దేవుడు ఏ రీతిగా ఆ ఐగుప్తు మీద 10 తెగుళ్ళు విధించాడో, సో దేవుడు మరొకసారి హైతీల మీద, హమాస్ మీద, హిజ్బుల్లా మీద, ఇరాన్ మీద 10 తెగుళ్ళు మళ్ళా విధించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ప్రతిదానికి కూడా వారు లేఖనాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తుంటారండి. అది నాకు చాలా నచ్చుతుంది. వారు ఏ సమస్య వచ్చినా సరే, ఏ యుద్ధం వచ్చినా దేవుని వద్ద విచారణ చేస్తారు. నువ్వు కూడా గమనించాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత శక్తి మీద, సొంత ప్రభావం మీద ఆధారపడద్దు, కానీ దేవుని వద్ద విచారణ చేయి. దావీదు అనేటువంటి రాజు తన జీవితంలో దేవుని వద్ద విచారణ చేశాడు. సౌలు అయితే మంత్రగతుల దగ్గరికి, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. కానీ దావీదు అయితే దేవుని వద్ద విచారణ చేశాడు. అందుని బట్టే దావీదు దేవునికి ఇష్టడుగా మారాడనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా తన జీవితంలో ప్రతిదానికి దేవుని వాక్యాన్ని జోడించడం, ఆ తర్వాత దేవుని వాక్యంలో ఉంటే ఒక పదాన్ని తీసుకుని వారు ఆపరేషన్ని ప్రారంభించడం, ప్రార్థనాపూర్వకంగా వారు వెళ్తున్నారు. అందుని బట్టే ఇజ్రాయెల్ దేశం కాపాడబడుతుంది అంటలో ఏ విధమైన సందేహం లేదు. దేవునికి వారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యు అని మత్తయి సువార్త 6:33లో రాయబడింది. ఏ దేశం అయితే, ఏ ప్రధానమంత్రి అయితే, ఏ వ్యక్తి అయితే దేవునికి స్థానాన్ని ఇస్తాడో, దేవునికి ప్రాధాన్యత ఇస్తాడో, దేవుని గౌరవిస్తాడో ఆ వ్యక్తి గౌరవించబడతాడు, విజయాన్ని సాధిస్తాడు. యుద్ధం యెహోవాదే అని వారు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఎన్ని యుద్ధాల నుంచి దేవుడు వారిని రక్షించాడండి. 1948 మే 14 నుంచి ఇప్పటి వరకు అనేక యుద్ధాలు. ఇంచుమించుగా ప్రతి దేశం కూడా ఇజ్రాయెల్ని క్యాప్చర్ చేయాలి, ఇజ్రాయెల్ని నాశనం చేయాలి, ఇజ్రాయెల్ని ప్రపంచంలోంచి తుడిచిపెట్టేయాలి. ఇజ్రాయెల్ అనేటువంటి ఆ పదం ఈ ప్రపంచంలో ఉండకూడదని అనేక మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు బయలుదేరి వచ్చారు. కానీ ఇంకనూ కూడా ఇజ్రాయెల్ దేశం సంరక్షించబడుతుంది, ఇంకనూ కూడా ఇజ్రాయెల్ దేశం కాపాడబడుతుందంటే దేవుడు హస్తము ఇజ్రాయెల్ దేశం మీద ఉంది. ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నేను చెప్పాను కదా ముందే, ఇజ్రాయెల్ నేటికి కూడా సజీవంగా ఉందంటే ఇజ్రాయెల్తో దేవునికి చాలా పని ఉందండి. ఆయన రెండవ రాకడ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ రెండవ రాకడ సూచనలు జరగాలి, ఇజ్రాయెల్ దేశంలో జరగాలి. మూడవ మందిరం కట్టబడాలి, యేసుక్రీస్తు ప్రభువు అదే ఇజ్రాయెల్ దేశంలో ఒలీవల కొండ మీదకి రావాలి. ఇవన్నీ జరగకుండా ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా ఓటమి చెందదు, ఇజ్రాయెల్ దేశం నాశనం అవ్వదు. ఈ యొక్క ప్రపంచ పట్టణంలోంచి ఏ దేశం కూడా, అన్ని దేశాలు ఏకమే వచ్చినా సరే ఇజ్రాయెల్ దేశాన్ని తుడిచిపెట్టలేదు, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయలేదు. కాబట్టి ప్రవచనాత్మకమైన విషయాలు చెప్తున్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయంటే బైబిల్ గ్రంథంలో లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు అంత ప్రాధాన్యతనివ్వాలి? ఇజ్రాయెల్ దేశానికి ప్రపంచం అంతా కూడా ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు ఆలోచన చేశారా? ఎందుకు ఇజ్రాయెల్ దేశం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు? ఎక్కడో ఇజ్రాయెల్ దేశం, ఎక్కడో హైదరాబాదు, విజయవాడ, ఇక్కడ మాట్లాడటం ఏంటి? ఇక్కడ మీడియాలో మాట్లాడటం ఏంటి? అలాగే అమెరికాలో మాట్లాడటం ఏంటి? అంటే ప్రపంచ భవిష్యత్తు, ఆ తర్వాత ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి సంభవానికి ఇజ్రాయెల్తో ముడిపెట్టబడి ఉంది. అందులో బట్టి విషయాన్ని గమనించండి. రీసెంట్గా 2-3 days బ్యాక్ ఈ అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం మరలా అప్రమత్తం అయ్యారు. సో మనందరం కూడా ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం, దానికి క్షేమం కోసం ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థించేటువంటి వారు వర్ధిల్లుతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఇంకా రానున్న వీడియోలో అనేకమైన అప్డేట్స్ మీకు అందిస్తాం. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. చాలా విలువైన సమాచారం మీకు అందిస్తున్నాం కాబట్టి. సో ఈ యొక్క న్యూస్తో పాటుగానే దేవుని వాక్యాన్ని కూడా జోడిస్తూ మీకు అందిస్తున్నాం కాబట్టి దేవుడిని ప్రత్యేకంగా దీవించి ఆశించును గాక. ఆమేన్.